మన బంధువులు కానీ స్నేహితులు కానీ దిష్టి పెడుతూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు చేసుకున్నా, లేదంటే మన పిల్లలు బాగా చదువుకున్నా, ఉద్యోగాలు వచ్చినా, ఏదైనా మన వస్తువులు కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఒక మంచి స్థాయిలో ఉన్నామని అంటే మనం అంటే గిట్టని వాళ్ళు ఏడుస్తారు అని చెప్తారు. దిష్టి తగులుతుందని కూడా ఈ మాట వాడుతూ ఉంటాం. ఈ దిష్టి అనే మాట ఎప్పుడో పాతకాలం నుండి ఉన్న మాటే. కానీ ఈ కాలంలో ఇలాంటివి ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత ఏదున్నా సరే, చిన్న విషయమైనా సరే ముందు ఫోటోలు తీసేసి స్టేటస్లు పెట్టేసుకోవడం, యూట్యూబుల్లో పెట్టేయడం, ప్రతిదీ కూడా అందరికీ తెలిసేలాగా చేసేస్తున్నారు మన జనాలు. కానీ అసలు ఈ దిష్టి అనేవి ఉన్నాయా, బ్లాక్ మ్యాజిక్లు అంటే చేతబడి చేయడం, ఈ పూజలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఈ కాలంలో అయితే అలాంటి అనుమానాలు చాలా వరకు పోయాయి. అందరూ బాగా చదువుకోవడం, టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత ఇలాంటివన్నీ ఏమీ ఉండవు, అవన్నీ మన మూఢనమ్మకాలు, ఇలాంటివి నమ్మకూడదని చాలామంది తెలుసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అలాంటివన్నీ కూడా నమ్ముతారు. ఎందుకనంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా ఏదైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఎన్ని హాస్పిటల్కి తిరిగినా తగ్గలేదనుకోండి, ఒక రకమైన అనుమానం సహజంగా వచ్చేస్తుంది. ఏంటి ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, అయినా సరే నా రోగం ఏంటో తగ్గట్లేదు, మన మీద ఎవరో ఏదో పూజలు చేస్తున్నారు, మనకు దిష్టి తగిలిందని ఇలా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అవి లేవు అని అనుకున్నా సరే మనకున్న సమస్యల వల్ల మనం ఇంకా భయానికి గురవుతూ ఉంటాం. పదే పదే వాటినే తలుచుకుంటూ ఉండడం, మనకి ఇంట్లో ఉన్న సమస్యలు ఇవన్నీ ఒకటేసారి కలిసి రావడంతో మనకున్న బంధువులు ఎవరో శత్రువులు మనకి ఏదో చేశారని ఇలా ఖచ్చితంగా అనుమానపడతారు. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో ఇలాంటివి నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల వల్ల ఈ బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే పదే వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళ ఇంటి విషయాలు తెలుసుకోవడం, వీళ్ళ గురించి వేటకారంగా మాట్లాడడం, వీళ్ళ గురించే ప్రతి మాట మాట్లాడుకోవడంతో ఖచ్చితంగా ఇంటి వాళ్ళకి అనుమానం అనేది వస్తుంది. కానీ ఈ రోజుల్లో నమ్మకండి ఇలాంటివి లేవు అని చెప్పేస్తాం, కానీ మనలో భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఇలాంటివి ఏమీ నమ్మకండి, ఇలాంటివి ఉండవు, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేస్తాం, కానీ మన ఇంట్లో ఆ పరిస్థితి వచ్చేసరికి ఖచ్చితంగా అదే అనుకుంటాం. ఈ మధ్య ఏమవుతుందనంటే బంధువుల్లో ఎక్కువగా తగాదాలు రావడం, ఆస్తి తగాదాలో ఇంకొకటో ఏవో ఒకటి రావడం, ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం, దూరంగా ఉండడం. ఎంత మాట్లాడుకోకపోయినా సొంత బంధువులు అని అనగానే ఒకరి విషయాలు ఒకరు ఖచ్చితంగా తెలుసుకుంటూనే ఉంటారు. మాట్లాడుకోకపోయినా సరే వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ మంచి ఇంట్రెస్ట్గా తెలుసుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే భయానికి, అమ్మో మనకు అందరూ శత్రువులే ఉన్నారు, ఇప్పుడు ఈ ఫోటో తీసి పెట్టడం అవసరమా, మనం పలానా చోటుకు వెళ్ళామని అందరికీ తెలియాలని చెప్పేసి గుట్టుగా రహస్యంగా అలాగే ఉంచుకుంటారు. ఇంకొంతమంది కావాలని రెచ్చిపోయి మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇది కొనుక్కున్నాం, మేము కారులో అక్కడికి వెళ్ళాం, మేము ఈ బంధువులతో కలిసాం, మేము ఈ పెళ్లికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళామని గొప్పగా ఫోటోలు తీసి కావాలని పెడుతూ ఉంటారు. అంటే యువతల వాళ్ళ మనసుని బాధ పెట్టాలని చేస్తారు. ఎన్ని దెబ్బలాట్లున్నా గొడవలున్నా మనవాళ్ళు అనే ఒక రక్త సంబంధం ఉంటుంది కదా, అది తెలియగానే అంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వెళ్ళారా, వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫంక్షన్కి వెళ్ళారా, వీళ్ళు ఇది కొనుక్కున్నారా అని వీళ్ళ మనసులో కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. కావాలని రెచ్చగొట్టాలని వీళ్ళు చూస్తారని వాళ్ళు ఇంకా ఎచ్చులుకుపోయి ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమంది సైకోలు ఎలా ఉంటారని అంటే వాళ్ళు ఏది కొనుక్కున్నా ఏది చేసినా సరే ప్రతిదీ ఫోటోలు తీసి పెట్టేస్తూ ఉంటారు. గొప్పల కోసం అవతల వాళ్ళని బాధ పెట్టాలని ఇలా పెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడలేదనుకోండి, ఏదైనా ఫోటో పెట్టారనుకోండి, ఆ ఫోటో పైన అదే టాపిక్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ కదా, ఇప్పుడు వాళ్ళ మీద ఒక నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారని అంటే వాళ్ళకే నష్టం కదా. కానీ ఆ విషయాన్ని మాత్రం గుర్తించరు. మనం గొప్పల కోసం పెట్టాం, హెచ్చుల కోసం పెట్టాం, ఇవన్నీ ఏమీ నమ్మమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఫోటోలు పెట్టడం వల్ల మేము ఇది కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం అని చూపించుకోవడం వల్ల అదే విషయాన్ని ఉన్నవాళ్ళు మాట్లాడుకోవడం, దాని గురించి చర్చించుకోవడం, వాళ్ళ టాపిక్ని పదే పదే గంటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగేసరికి ఏమవుతుందనంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. వాళ్ళ మీద చెడు అభిప్రాయం, వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అవన్నీ అవసరమా చెప్పండి? ఇప్పుడు దిష్టి అనేది ఉన్నాయా లేవా అని పక్కన పెట్టేస్తే మన గురించి, మన కుటుంబం గురించి వాళ్ళు తలుచుకుని మాట్లాడడం ఇవన్నీ ఎందుకు చెప్పండి, అవసరమా? పోనీ మంచి వాళ్ళు తలుచుకున్నారు అనుకోండి, అయ్యో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పలానాది కొనుక్కున్నారు, సంతోషం అలా అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు. మన గురించి మాట్లాడుకుని సంతోషపడే వాళ్ళు, గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ వల్ల ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మనం అంటే పడని వాళ్ళు, ఎప్పుడు మనతో తగాదాలు పెట్టుకునేవాళ్ళు, మనల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు, మన ఫోటోలు ఇలాంటివి చూశారనుకోండి, అది ఇంకా దిష్టి అనే అనుకుంటాం కదా, కుటుంబానికి చెడు జరుగుతుందని ఖచ్చితంగా భావిస్తాం కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో స్నేహితులు, బంధువుల ద్వారాగా దిష్టి అనేది ఉందా అని అంటే ఉందంటే ఉందనుకోవాలి, లేదు అని అంటే లేదనుకోవాలి. పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, ఇంకా ఇలాంటివి నమ్మని వాళ్ళు ఇంకా అసలు అలాంటి విషయాలను పట్టించుకోరు.
కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు ఎవరిని పట్టించుకోవట్లా. ఏదున్నా సరే పబ్లిక్లో పెట్టి చూపించుకుంటున్నారు. ఏడిస్తే ఏడవని, వాడి కన్నీళ్ళే నష్టపోతాడు, ఏడ్చి ఏడ్చి వాడికే నీరసం వస్తుంది, నాకేం నష్టం అని ఇలా మొండిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువగా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ముందు మన మనసు పాడు చేసుకోకూడదు. అలాంటి వాళ్ళు ఎచ్చులకు పోయే వాళ్ళు ఖచ్చితంగా చేయాలని చేస్తూనే ఉంటారు. వాళ్ళ మీద మనం ఎక్కువ దృష్టిని పెట్టి మన సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం బాధపడాలి, మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నచ్చని వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ఏదో మనకు పూజలు చేసేస్తారు, మన కుటుంబానికి పడి ఏడుస్తున్నారు, ఇలాంటివి అంటారు. అవి కామన్గా అందరిలోనూ జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడుపులు, పెడబొబ్బులు, మన టాపిక్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ సహజంగా బంధువుల మధ్య జరుగుతూనే ఉంటాయి. కానీ మనం పట్టించుకోకూడదు. మనం ఎక్కువగా పట్టించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా చేస్తూనే ఉంటారు. ఏ రోజైతే మనం స్ట్రాంగ్గా ఉండి ధైర్యంగా ఉండి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి పట్టించుకోకుండా ఉంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదనంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి మన మనసు పాడు చేసుకుని ఇంట్లో డల్గా ఉండి ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం, మన ఇంటి వాతావరణం అంతా ఒక రకంగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోకండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మన కుటుంబానికి పడి ఏడ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి భయపడి మనం ఎన్నాళ్ళు దాక్కుని ఉంటాం, ఎన్నాళ్ళు జాగ్రత్తగా ఉంటాం. అలాంటి వాళ్ళ మీద వెళ్ళి దెబ్బలాడలేం కదా. ఏడిస్తే ఏడవని అని మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ అందరికీ చెప్పుకోవడం ఇలాంటివి మాత్రం ఎవరు దయచేసి చేయకండి. సంసారం అన్నాక గుట్టుగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వీడికి బాగా అయిందిలే, వీడు ఒకప్పుడు ఇలా చేశాడు అలా చేశాడు, వీడు ఇలా ఏడవలసిందని చంకలు గుద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో పాపం అని అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక మాట సాయం చేసేవాళ్ళు ఉండరు, ఒక రూపాయి కూడా సాయం చేసేవాళ్ళు ఉండరు. కష్టం వచ్చిందనంటే మన ముందు యాక్టింగ్లు చేసి బొల్లేడుపులు ఏడ్చేవాళ్ళు ఉంటారు, పక్కకు వెళ్ళి మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సొసైటీలో అందరి పరిస్థితి ఈ రకంగానే ఉంది. మన సొంతోడు బాగుపడ్డాడని అంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. మన ఇంటి గుట్టుని ఎవరికి చెప్పుకోకండి, మన ఇంటి విషయాలు ఎవరికి చెప్పుకోకండి. ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదున్నా ఆ సమయానికి బంధువులు పిలిచామా, వచ్చారా, వెళ్ళారా, అంతవరకే ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఏది చెప్పకూడదు. అంత జాగ్రత్తగా మనం ఉంటేనే ఈ రోజుల్లో రిలేషన్షిప్లు ఉంటాయి. ఓ అని పూసుకుని మన బాధలు కష్టాలని చెప్పడం, మళ్ళీ వాళ్ళేదో అన్నారని మనకు తెలియడం, మనం బాధపడడం, మళ్ళీ దూరం పెట్టడం, ఇవన్నీ ఎందుకు చెప్పండి. దూరం ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని బిజీ లైఫ్ను గడిపితేనే ఈ రోజుల్లో రోజులు గడిచే పరిస్థితి. లేదు అని అంటే ఎక్కువగా పూసుకున్నాం అనుకోండి, మన కుటుంబాల్లోకి వచ్చేసి లేనిపోని ఉచిత సలహాలన్నీ ఇచ్చేస్తారు. ఇక్కడ మనకున్న పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సలహాలు ఇంకొక రకంగా ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చెప్పిన మాట మనం వెళ్ళలేదు అనుకోండి, మేము అప్పుడు ఇలా చేయమని చెప్పాము, మా మాట వెళ్ళలేదు, ఇలా చేశాడు, అందుకే ఇలా నష్టపోయాడని మళ్ళీ ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ మన పరిస్థితి, మన ఇబ్బందులు ఏంటనేది మనకు మాత్రమే తెలుసు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అమలు చేయాలని అంటే అది అవుతుందా చెప్పండి. అందుకనే మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది అంటే మన సొంతంగా ఆలోచించుకుని మన సొంత నిర్ణయాలు తెలుసుకోవాలి. కానీ ఇలా బంధువులు స్నేహితులకి మన గుట్టుని చెప్పి ఇంకో 4 సలహాలు తీసుకుని ఇబ్బందులు పడడం అనవసరం. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందని అంటే ప్రతి కుటుంబంలోనూ బంధాలు అనేవి సరిగ్గా లేవు. ఒకడంటే ఒకడికి పడట్లే, ఒకడు బాగున్నాడంటే ఒకడు ఏడ్చే పరిస్థితి. సొంత రక్త సంబంధం కలిగిన వాళ్ళు కూడా పగలు ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. ఎవరి తిండి వాళ్లే తింటున్నారు, ఎవరి సంపాదన వాళ్లే సంపాదించుకుంటున్నారు, ఎవరి కష్టాలు వాళ్ళు భరిస్తున్నారు. అయినా సరే ఒకడంటే ఒకడికి పడట్లేదు. రోజులు ఆ రకంగా మారిపోయాయి. అందుకే మన ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనకు మనమే నిర్ణయాలు తీసుకుని మన బాధ ఏదో మనమే పడాలి తప్ప అయ్యో మన సొంత వాడే కదా ఈ కష్టం వాడికి చెప్పుకుంటే కాసేపు ఓదారుస్తాడులే, ఏదైనా సలహా ఇస్తారని మీరు చెప్పుకున్నారనుకో, వాడు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తాడు వీడి కొంపలో ఇలా జరిగిందంట అని. మన గురించి ఇంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటే ఆ ప్రభావం మన పైన చూపెడుతుంది కదా. అంత అవసరం ఏముంది? అందరూ అంటారు ఏదైనా బాధ వస్తే ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందనంటే మన బాధ ఎవరికైనా చెప్పుకుంటే లోపు కట్టే పరిస్థితి, ఎగతాళి చేసే పరిస్థితి, ఇంకో 4గురికి వెళ్ళి మన పరువుని తీసే పరిస్థితి. అలా తయారయ్యారు బంధువులు. కాబట్టి బంధువులు స్నేహితులు బాగా అన్యోన్యంగా ఉన్నవాళ్ళైతే చక్కగా మంచి రిలేషన్షిప్ కనుక మీ మధ్యన ఉందనుకోండి, అది చక్కగా కంటిన్యూ చేయండి. కొన్ని కుటుంబాల్లో అలా లేదు, ఎందుకంటే ఒకరంటే ఒకరికి పడట్లేదు. అలాంటి వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండండి. మీ ఇంటి విషయాలు ఏమీ చెప్పకండి, ఎవరి దగ్గర ఉచిత సలహాలు తీసుకోకండి. మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయండి. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు అలాంటివి ఉన్నాయనుకోండి, చక్కగా ప్రశాంతంగా సింపుల్గా చేసుకోండి. ఏంటి నీ ఇంట్లో నీ పిల్లలకు ఒడిగైంది, పెళ్ళయింది, గృహప్రవేశం అయింది, నువ్వు మమ్మల్ని పిలవలేదని ఎవడో వచ్చి మనల్ని అడగడు. ఒకవేళ అడిగారు అనుకోండి, నేను సింపుల్గా చేసుకున్నాను, నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, మా పిల్లలు వద్దన్నారనో ఇంకో కారణం, ఏదో ఒక కారణం చెప్పి నా పరిస్థితిని బట్టి నేను సింపుల్గా చేసుకున్నానని ఇలా మాట దాటేయడం మంచిది. ఇప్పుడు బంధువులు ఏదో అనుకుంటారని మనం అప్పులు చేసి తీసుకొచ్చి ఓ గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసి శుభకార్యాలు చేసి ఏంటి దానివల్ల? అందరూ వస్తారు, శుభ్రంగా తింటారు, మనకున్నది ఏదో చీరో గిఫ్టో ఏదో పెడతాం, మళ్ళీ వాటికి కూడా దెబ్బలాట్లు. నాకు ఇలాంటి చీర పెట్టాడు, వాళ్ళకి అలాంటిది పెట్టాడు, లేదంటే నాకు ఈ గిఫ్ట్ ఇవ్వలేదు, ఇలాంటిది ఇచ్చాడని, లేదంటే భోజనాల దగ్గర నన్ను సరిగ్గా పిలవలేదు, నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు, ఈ పంచాయతీలే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఆ కష్టం ఏంటనేది ఆ చేసే వాళ్ళకే అర్థమవుతుంది.
బంధువులు ఏంటంటే వచ్చి శుభ్రంగా తినేసి అన్నీ పట్టుకుని వెళ్ళి నాలుగు రాళ్ళు వేసేస్తారు. చివరికి మనకు మిగిలేది ఏంటంటే ఇక్కడ డబ్బు పోతుంది, మనశ్శాంతి లేని రోజును గడపాలన్నమాట. వీళ్ళు అనే మాటలకి తర్వాత బాధపడే పరిస్థితి. ఇవన్నీ అవసరమా చెప్పండి? కాబట్టి రిలేషన్షిప్ బాగున్న వాళ్ళు, బంధువులు స్నేహితులతో చక్కగా ఉన్నవాళ్ళు చక్కగా అందరినీ పిలుచుకొని సంతోషంగా చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మనకు కొంతమంది శత్రువులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బంధువుల కంటే బయటోడే బెటరు, ఆపదలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేయగానే పాపం స్నేహితులే వస్తారని అందరం అనుకుంటాం. చాలామంది పరిస్థితి అలాగే అయిపోయింది. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, చెప్పుకోవడానికి ఎంతమంది బంధువులు ఉన్నా ఆ సమయానికి కలిసిరారనమాట. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.